వారికి తెలిసింది ఏంటంటే భయము, భక్తి. ఆ రెండు ఉండడం వలన జ్ఞానులు అనిపించుకున్నారు, నీతిమంతులు అనిపించుకున్నారు, నాకు ఇష్టలు అనిపించుకున్నారు, నాకు స్నేహితులు అనిపించుకున్నారు, నిత్య జీవానికి వారసులయ్యే వారసత్వాన్ని సంపాదించుకున్నారు. ఆ ఒక్క చిన్నది లేకపోవడం వలన ఎన్ని ఉన్నా అజ్ఞానులుగానే మిగిలిపోతున్నాం. మనం చెడుతనాన్ని విడిచిపెట్టాం, భయభక్తులు కలిగి ఉండాం, కానీ జ్ఞానులు అనుకుంటాం. మన చెడు విడిచిపెట్టాం. స్వార్థం, అసూయ, పక్షపాతం, ఎదుటివారు బాగుపడితే ఓర్చుకోలేకపోవడం, లేదంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, వీటిలో ఏదో ఒక దానిలో ఇరుక్కుపోయి ఉంటాం. వీటిలో ఇరుక్కున్నాము అంటే దేవుని యందు భయభక్తులు ఎక్కడో ఆటోమేటిక్ గా మిస్ అయినట్టే. ఈ రెండు ఉన్నప్పటికీ మనం ఏమనుకుంటా తెలుసా, నా అంత బాగా ఎవడు చెప్పడు. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, చేరివచ్చిన మీ అందరికీ, అంటే అందరూ సేవకులే కాబట్టి ప్రత్యేకంగా వేదికను అలంకరించిన వారిని అనుకున్నా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా? ఎవరు బాగాలేదా? మంచిది. చాలా రోజుల తర్వాత దేవుడు మరలా మనం కలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు. నా గురించి చాలా మీ అందరికీ తెలుసు, మాక్సిమం నేను అందరికీ పరిచయమే, ఎవరో ఒకరిద్దరికి తప్ప. ఇక నా ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసు కదా. తమ్ముడు 15 చెప్పాడు, నాకు 18 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది. నా వయసు 47, అంటే 29 సంవత్సరాల వయసుకి నాకు షుగర్ వచ్చింది. దేవుని మహాకృపను బట్టి అది రావడం నాకు మంచిదైంది. ఎందుకంటే ఎప్పుడు పోతానో తెలియదు కాబట్టి ఇంకొంచెం శ్రద్ధగా ఉండడానికి బాగుంది. అందుకే ఏ రోజు నా షుగర్ను తగ్గించమని కానీ తీయమని కానీ నేను అడగలేదు, అడగను కూడా. ఎందుకంటే ఏదైనా ఉంటేనే లోపం, కొంచెం భయంగా బ్రతుకుతాం కదా. ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, చాలా బాగున్నా నాకేంటి అనుకుంటాం. కాబట్టి అది నాకు ప్లస్ అని నేను తలుస్తాను, అందుకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాను. అంటే నీ కృప నాకు చాలు అన్నట్టు అనమాట. ఓకే, మంచిది. నిజంగానే నాకు బాగాలేదు. మొన్న 3 days బ్యాక్ ఫీవరు, మొన్న రాత్రి వామిటింగ్స్, నిన్న మధ్యాహ్నం సెలైన్స్ పెట్టించుకుని రాత్రి ట్రైన్ ఎక్కాను. నేను కూడా మానేయాలి, కానీ అయ్యగారు కూడా రావట్లేదు కాబట్టి తప్పదని నేను రావడం జరిగింది. బాగానే ఉంది, కానీ నాకు మీ గొంతు మీకు బాగోపోవడం అనుకోవద్దు. నా గొంతు అలాగే ఉంటుంది, 6:30 నాకు ఎంత బాగోపోయినా. ఓకే, ఇక నేను మిమ్మల్ని విసిగించను. దేవుని కృప చొప్పున అందరి ప్రార్థన ఫలితంగా అనేక మంది కూడుకుని దేవుని గురించి నేర్చుకోవడానికి దేవుడు ఒక స్థలాన్ని ఇచ్చారు. అందుకు దేవుని స్తుతిస్తూ ఈ మాత్రం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను. నేను సభాముఖంగా చెప్తున్న మాట ఇది. దీనికి చాలా మంది సహకరించారు అని దాస్ గారు ముందు మాటల్లోనే చెప్పారు. మనకి దేవుని సంకల్పం ఉంటే ఎవరి ద్వారా అయినా దేవుడు ఆ కార్యక్రమాన్ని జరిగిస్తారు. ఆర్థికంగాను శ్రామికంగాను సహకరించిన మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఈ స్థలంలో లేఖనాల పరిశోధన జరగాలి. ఎందుకంటే పైపైన బోధన చేసేవారు చాలా మంది ఉన్నారు, పై మాటలు చెప్తూ మురిపించేవారు చాలా మంది ఉన్నారు. అది మనకు అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటి అంటే, మరలా ఆయన వచ్చేటప్పటికి ఆ విశ్వాసాన్ని నేను కనుగొంటానా అన్నారు. ఆ విశ్వాసం కలిగిన వారిలో మనం ఉండాలి అంటే పరిశోధన చాలా అవసరం. పరిశోధన అవసరం అంటే ఎవరో పరిశోధించిన వారు చెప్పేసి వినుకుంటూ అదే మరో చోటు చెప్పేసుకుంటూ ఉన్నంత మాత్రాన నిత్య జీవం రాదు. సొంత అనుభవం కావాలి. దేవునికి ఎవరిష్టము అంటే మనుషులందరూ రక్షణ పొంది పరలోకి వస్తే చాలు అనలేదు ఆయన. మీరు రక్షణ పొందితే చాలు అనలేదు. సత్యమును గూర్చిన అనుభవం కావాలి అన్నారు. అనుభవం అనేది ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే తప్ప ఎవరు అనుభవించి చెప్పేదాని వలన ఉపయోగం ఉండదు. బాగుంది అనడం వేరు, నేను తిన్నాను, నేను చూశాను, చాలా బాగుంది అనడం వేరు. ఈ అనుభవం కొరకే దేవుడు మనుషుల్లో అలా వివేకం కలిగి వెతికే వారిని వెతుకుతూ ఉంటారు. అలా దొరికినప్పుడు ఆయన చాలా సంతోషిస్తారు. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన దృష్టికి దొరికే వారిలో మనం ఉండాలి. అందుకోసం ఈ స్థలం ఉపయోగపడాలి. ఎందుకు అంటే బైబిల్ చదివే వాళ్ళు ఇవాళ 300 కోట్ల మంది క్రైస్తవుల్లో అందరూ బైబిల్ చదువుతారు కదా. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా బైబిల్ తీస్తాం. అలా తీస్తే నిత్య జీవం రాదు. అలా తీస్తే రాదు. పడుకున్నా, కూర్చున్నా, జబ్బులో ఉన్నా, ప్రయాణం చేస్తూ ఉన్నా దేవుని గూర్చిన తలంపులతో, ఆలోచనలతో ఈ విషయాన్ని దేవుడు ఎందుకు రాయించారు, దీని వెనుక దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది అని ఆ ఉద్దేశాన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నించేవారు కావాలి దేవుడికి. అలాంటి వారి కొరకు బహుశా దేవుడి స్థలాన్ని ఏర్పాటు చేశారు అనుకుంటున్నాను. అందుకే ఇది ఉపయోగపడాలని కోరుకుంటున్నాను నేను. ఓకే, ఇక నేను ఇక్కడ మనకు తెలిసిందే, దేవుడు ప్రారంభంలో ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసినప్పుడు నేను వారి మధ్యలో ఉండి సంచరించాలనుకుంటున్నాను అని చెప్పారు.
నిర్గమకాండలో మనం చూస్తాం. అదే మాట క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి మానవ దేహమే దేవాలయం అనుకుని ఈ దేవాలయంలో ఆయన నివసించాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ దేవాలయాలైన అనేక శరీరాలు కూడుకున్న వాళ్ళం మనం ఈ రోజు. మనం నిత్య జీవం కొరకు తప్పకుండా ప్రయత్నం చేయాలి. కాబట్టి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి కొన్ని మాటలు నేను మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. మహాజ్ఞాని చెప్పిన ఒక సంగతిని ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు చెప్పిందండి అంటే ఎవరు చెప్పుంటారు? మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, ఆకలి అవుతుందా? మహాజ్ఞాని చెప్పిన ఒక సంగతి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. మహాజ్ఞాని అనగానే మన మనసు ఎక్కడికి వెళ్తుంది? అంతే. ఎందుకు? మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, యేసుక్రీస్తు వారు ఎవరు? కాదా? మరి మీకు ఆ పేరు ఎందుకు గుర్తుకు రాలేదు? ఆయన లేకుండా నిత్య జీవం లేదు, ఆయన లేకుండా మనకు అసలు ఏమీ తెలియదు. ఆయన రక్తమే మనలను ప్రోక్షించింది, ఆయన రక్తమే మనల్ని విమోచించింది. ఎటొచ్చినా ఫైనల్ గా వచ్చేటప్పటికి మిగలాల్సిన యేసుక్రీస్తు వారే. కానీ కొంతమంది పేర్లు గాని కొన్ని సందర్భాలు గాని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన మరచిపోయేలా చేస్తాయి కదా. జ్ఞానమే యేసుక్రీస్తు వారు, కానీ జ్ఞానమే యేసుక్రీస్తు వారిని మర్చిపోయాం. నేను మహాజ్ఞాని అనగానే మీ మనసు ఎక్కడికి వెళ్ళింది? తప్పని నేను అనట్లే. ఎందుకు అంటే ఆయన జ్ఞాని అనిపించుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్తుంది, కానీ ఇంకో స్టెప్ ముందుకు వేయండి అంటున్నా నేను. మిమ్మల్ని అడుగుతా అమ్మా, ఆయన ఇచ్చారు, ఇచ్చిన ఆయన పట్టుకున్నాం మనం. అసలు ఆయన మర్చిపోయాం, తీసుకున్న ఆయన పట్టుకున్నాం. ఓకే, కాదనట్లేదు, నేను కాదనట్లేదు, మీరు అపార్థం చేసుకోవద్దు. కానీ ఒక్కొక్క స్టెప్ మనం ముందుకు వేయాలి. ఇంకా మిమ్మల్ని అడుగుతాను, బైబిల్లో సొలొమోను గారు మాత్రమే జ్ఞాన? సొలొమోను గారు మాత్రమే జ్ఞాన? కాదు కదా, అవునా కాదా? మీకు ఒక మాట చూపిస్తా. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 2వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. నరపుత్రుడా, తూరు అధిపతితో ఈనాగు ప్రకటింపుము. తూరు రాజుకి చెప్పమని దేవుడు యెహెజ్కేలు గారికి సెలవిస్తున్న మాట. నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడు. ఎవరితో ఉంటున్న మాటలు ఇవి? తూరు రాజు, తూరు అధిపతితో. ఏమండి ఇక్కడే ఉన్నారు అందరూ? ఎవరితో చెప్పమంటున్న మాటలు ఇవి? తూరు అధిపతితో. ఎవరికి చెప్తున్న మాటలు ఇవి? యెహెజ్కేలు గారితో. యెహెజ్కేలు గారు వెళ్ళి తూరు అధిపతితో చెప్పాలి. ఏమని? గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యన నేను ఆసీనుడనై ఉన్నానని నీవు అనుకుంటున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నువ్వు ఒక సాధారణమైన మనిషివి, కానీ నీ మనసు ఎలా ఉందో చెప్పనా? నేను దేవతను, దేవుడను అనుకునేంత గొప్పగా ఉన్నావు. అదే గర్వం. తూరు అధిపతితో చెప్తున్న మాట. నువ్వు ఒక సాధారణమైన మనిషివి, కానీ నీ మనసు ఎలా ఉంది అంటే, నేనే దేవుణ్ణి, నేనే దేవతని, నేను చాలా గొప్పవాడేనని నువ్వు అనుకుంటున్నావు అంటూ నీవు దానియేలున కంటే జ్ఞానవంతుడు. మరి ఇక్కడ మాట మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే తూరు అధిపతితో వ్యంగ్యంగా మాట్లాడుతున్న మాట. ఏమనంటే, అవును మరి నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడివి. వెటకారం అంటామే మన భాషలో, ఆ మాట అన్నమాట. అంటే తూరు అధిపతి నేను జ్ఞానిని, నేను దేవతను, నేను దేవుణ్ణి, నేను గొప్పోణ్ణి అని గర్విస్తుంటే, దేవుడు యెహెజ్కేలు ద్వారా తూరు అధిపతితో వ్యంగ్యంగా మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, అవును మరి నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడివి అన్నారు. ఇక్కడ పోలుస్తున్నప్పుడు దేవుడు ఎవరిని పోలుస్తున్నారు? దానియేలు కంటే జ్ఞానవంతుడు. అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో దానియేలు గారు ఎవరు? అంతేనా? అంతేనా? మాట్లాడండి. అవును. మనకి సొలొమోను గారు ఒక్కరే తెలుసు. ఎందుకంటే ఆయన అడిగారు, దేవుడు ఇచ్చారు, పొందుకున్నారు. ఇది తెలిసిన విషయం. అందుకే జ్ఞానము అనగానే అక్కడ ఆగిపోయాం. కానీ ఇప్పుడు మనం కొంచెం లోపలికి వస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా? బైబిల్ చరిత్రలో దేవుణ్ణి అడిగి పొందుకున్న సొలొమోను గారి పేరు ప్రస్తావించకుండా ఇక్కడ దేవుడు దానియేలు గారి పేరు ఎందుకు ప్రస్తావించారు? సొలొమోను గారితో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవరు అడగంది నువ్వు అడిగావు నాయన కదా. శత్రువులను అడగలేదు, వెండి బంగారాలను అడగలేదు, రాజ్యాలను అడగలేదు, భోగభాగ్యాలను అడగలేదు. ఏమడిగావు? నీ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం కావాలని అడిగావు కదా. ఇస్తున్నా, వీటితో పాటు అవి ఇస్తున్నా. కానీ జ్ఞానము నీకంటే ముందు తరాలలో వారికి గాని, నీ వెనుక తరాల వారికి గాని ఇంత జ్ఞానం ఉండదు, అంత ఇస్తున్నాను అన్నారు కదా. మరి అంత జ్ఞానం ఇచ్చినప్పుడు దేవుడు పోల్చేటప్పుడు ఇక్కడ ఎవరిని పోల్చాలి కదా? మరి ఎందుకు దానియేలు గారిని పోల్చారు?
ఎక్కువ అవడానికి లేదు, ఎందుకంటే నీ తర్వాత ఉండకూడదని చెప్పేశారు కాబట్టి. అంటే ఎక్కడ వాక్యం మిస్ అవ్వకూడదు. ఇక్కడ దానియేలు గారిని పోల్చారు కాబట్టి సొలొమోను గారి కంటే ఎక్కువ ఉందా, దానియేలు గారి కంటే లేదు, ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన మాట, నీ తర్వాత కూడా అలాంటి వారు ఎవరు ఉండకూడదు. అంటే ఖచ్చితంగా దానియేలు గారిని సెకండ్ ప్లేస్ అయినప్పటికీ జ్ఞానాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట ఏంటి అంటే, నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడు. మరి అంటే ప్రపంచంలో ఎవరైనా అందంగా మాట్లాడుకునేటప్పుడు మనం వెటకారంగానే మాట్లాడితే అవును మరి ఐశ్వర్య రాయ్ కంటే నువ్వు అందగెత్తం అంటాం. అంటే నా ఉద్దేశం ఏంటి, ప్రపంచం అది అందగత్తే అని ఒక ముద్ర ఉంది కదా. అలాగే బాగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలనుకోండి మనం, అవును టాటా బిర్లాల కంటే నువ్వు గొప్పడివి అంటాం. అంటే మన ఉద్దేశం ఏంటి, ప్రపంచంలో అది గొప్పోళ్ళు అని కదా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు దానియేలు కంటే గొప్పోడు అన్నారంటే దేవుని దృష్టిలో జ్ఞానవంతుల లిస్టులో ఉన్న పేరు ఎవరిది, దానియేలు గారి. సొలొమోను గారి పేరు ఎందుకు లేదు, దానియేలు గారి పేరు ఎందుకు వచ్చింది? అసలు దానియేలు గారి గురించి మనం ఎందుకు ఆలోచించట్లేదు? ఆయన అంత జ్ఞానవంతుడు అయినప్పుడు మనము సొలొమోను గారి దగ్గర ఎందుకు ఆగిపోయాం? సొలొమోను గారిని నేను తక్కువ చేయట్లేసమా? అక్కడ ఎందుకు ఆగిపోయాము అంటే ఒకటే చెప్తున్నా, లేఖనాలను పరిశీలించక. మీకు ఒక అద్భుతమైన మాట చెప్పనా, సొలొమోను గారు మాత్రమే జ్ఞాని కాదు, దావీదు గారు మాత్రమే జ్ఞాని కాదు, దానియేలు గారు మాత్రమే జ్ఞాని కాదు. బైబిల్ ఒక చక్కని నిర్వచనం ఇచ్చింది జ్ఞానులకి. చూద్దామా? యోబు గ్రంథము, యోబు గ్రంథము కంటే సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే చాలు. నా వైపు చూసి చెప్పండి, ఏది జ్ఞానానికి మూలం? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరూ జ్ఞానులేనా? అవును. సింపుల్. మనం కష్టపడి జ్ఞానులు ఎవరని బైబిల్ అంతా రీసెర్చ్ చేసి పేర్లు తెచ్చుకోవడం కంటే సింపుల్ ఎవరు భయభక్తులు కలుగుంటే వారు జ్ఞాని. మరి మనం ఎందుకు జ్ఞానులు కాలేకపోతున్నామంటే కూడా అదే ఆన్సర్. మనకేం లేదు, మనకేముందో చెప్పనా, వాక్యం తెలుసు అనేది ఉంది, సత్యం తెలుసు అనేది ఉంది. మాకులా సత్యం తెలిసిన వాళ్ళు ఇంకెవరు లేరు అనేది కూడా మనకు తెలుసు. కానీ మన దగ్గర లోపించేది ఏంటో చెప్పనా, భయము భక్తి. ఈ రెండు ఉండాలి సుమా, భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రెండు లేకుండా ఎంత జ్ఞానం తెలిసినా అజ్ఞానమే. ఈ రెండు లేకుండా ఎంత తెలిసినా అజ్ఞానులమే కదా. ఇప్పుడు మీకు మాట చూపిస్తే, ఇప్పుడు యోబు గ్రంథంలోనికి వెళ్దాం. 1వ అధ్యాయము 2వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. 1వ వచనం చూద్దామా. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలు. ఇప్పుడు మీరు చెప్పండి, యోబు గారు ఎవరు? అవునా? ఎలా? యోబు జ్ఞాని అని రాయలేదుగా, భయభక్తులు ఉన్నాయి కదా. సాక్షాత్ ఈ సాక్ష్యం ఇస్తున్నది ఎవరు? అయినప్పుడు ఆటోమేటిక్ యోబు గారు ఎవరు? జ్ఞాని. అంటే ఇప్పుడు జ్ఞాని అనగానే మన పేర్లు, మన మనసులోకి ఎన్ని పేర్లు రావాలో మీకు అర్థం అవ్వాలి. ఇంకా సింపుల్ విషయం చెప్పనా, జ్ఞానాన్ని అడిగి పొందుకొని మహాజ్ఞాని అనుకుంటున్న ఆయనైనా తప్పిపోయాడేమో. కానీ నా పాయింట్ అర్థమైపోయి ఉంటుంది. నేను జ్ఞానం కావాలని ఆయన అడిగారు, దేవుడు ఇచ్చారు, పొందుకున్న ఆయనైనా తప్పిపోయాడేమో. కానీ మనం చూసిన దానియేలు గారు కానీ, మనం చూస్తున్న యోబు గారు కానీ మాటలో కూడా తప్పిపోలేదు కదా. ఎందుకు తప్పిపోలేదు అంటే భయభక్తులు ఉన్నాయి వాళ్ళకి. మనం చదువుతాం కీర్తన గ్రంథంలో, భయము నుండి పాపము చేయకుడి. 4వ కీర్తనలో చదువుతాం, చూస్తారా మాట. కీర్తన గ్రంథము 4వ కీర్తన 4వ చరణం. ఎందుకు చేయొద్దు పాపం? అసలు మనకు భయం ఉంటుందా అండి? భయం ఉంటే పాపం చేయం, చేస్తున్నామంటే భయం లేదని కదా. భయపడి పాపం చేయొద్దు అన్నారు. ఎందుకు భయపడి? దేనికి భయపడి? ఎవరికి భయపడి? దేవునికి భయపడాలి, నరకానికి భయపడాలి కదా. దేవుని మాట వినకుండా పాపం చేస్తే వెళ్లే చోటేది? సాక్షాత్తు త్రోయబడిన దేవదూతలు లేక అపవాదే భయపడిపోయింది, కానీ మనకు భయం లేదు. మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. అందుకే బైబిల్ చెప్తున్న మాట, భయము నుండి పాపము చేయకుడి. ఈరోజు మనలో దేవుడు చూడాలనుకుంటుంది, నీకెంత జ్ఞానం తెలుసు, ఎంత లోతు తెలుసు, వాక్యం ఎంత బాగా చెప్పగలవు కాదు. నువ్వు వాక్యం చెప్పలేకపోయినా పర్వాలేదు, పాట పాడలేకపోయినా పర్వాలేదు,
100 మందిని సమకూర్చలేకపోయినా పర్వాలేదు, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే చాలు. కానీ అదే మిస్ అవుతుంది మనలో. కొంచెం ఒక స్టేజ్కి వస్తే మన లెవెల్ మునుపట్లా లేరే ఈవిడ అన్నట్లుంటుంది మన పరిస్థితి. ఓకే, నిన్ను దేవుడు హెచ్చిస్తే తీసేయడం ఎవరి వల్ల కాదు, కానీ మన జీవితంలో మనం అలవర్చుకోవాల్సింది ఏంటి అంటే భయము భక్తి కలిగి ఉండడం. భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారయ్యా అంటే సుఖాలలోనే కాదు కష్టాలలో కూడా దేవుని స్తుతించడం నేర్చుకుంటారు. ఈ లోకం వ్యర్థం అని సొలొమోను గారు ఎప్పుడు చెప్పారు? అనుభవించి పడిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్పారు. కానీ అనుభవించకుండా చూసే చెప్తున్న వారు వీళ్ళంతా. ఎవరు వీళ్ళంతా? దానియేలు గారు కానివ్వండి. అసలు దానియేలు గారి గురించి ఎప్పుడు నేను మాట చదివిస్తాను, ఇప్పుడు కూడా చదివిస్తాను, నాకు చాలా ఇష్టమైన వచ్చినది అది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద, ఈ మాట అందరూ వినాలి, దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండ్రి. ఎన్ని నిందలు మోపడానికి? ఎన్ని ఒక్కటి దొరకట్లేదు ఆయనలో. ఒక నింద, అది కూడా నింద, నిజం కూడా కాదు. మీరు బాగా గమనించాలి. ఆయన చేస్తే పట్టుకుందాం అనుకోవడం వేరు. నిందంటే చెయ్యకుండా వేసేది. మనం దొంగతనం చేయలే కానీ చేసామన్నారు, అది నింద. అలాంటి వేయడానికి కూడా దొరకట్లేదట దానియేలు గారి మీద. ఏం జీవితం కదండి, కాదా? మాట్లాడేంటండి, అసలు ఎంత అద్భుతమో తెలుసా? నిజంగా వాళ్ళ జీవితాలు మాట్లాడుకోవడానికి కూడా మన బ్రతుకులు చాలావేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఆ పేర్లు ఉచ్చరించడానికి మన అపవిత్రమైన నోరు చాలదేమో, వాళ్ళు చదవడానికి కళ్ళు చాలవేమో అనిపిస్తుంది. ఏంటి, వాళ్ళు మనుషులే కదా, మనలాంటి జీవితాన్ని గడిపిన వారే కదా, మరి అంత పర్ఫెక్ట్ ఎలా బ్రతకగలిగారు అంటే ఒక్కటే వారికి తెలిసింది ఏంటంటే భయము భక్తి. ఆ రెండు ఉండడం వలన జ్ఞానులు అనిపించుకున్నారు, నీతిమంతులు అనిపించుకున్నారు, నాకు ఇష్టలు అనిపించుకున్నారు, నాకు స్నేహితులు అనిపించుకున్నారు, నిత్య జీవానికి వారసులయ్యే వారసత్వాన్ని సంపాదించుకున్నారు. ఆ ఒక్క చిన్నది లేకపోవడం వలన ఎన్ని ఉన్నా అజ్ఞానులుగానే మిగిలిపోతున్నాం మనం, కాదంటారా? అవును. కానీ ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటో తెలుసా? ఎంతున్నా ఏమున్నా దేవుని కంటే, దేవుడు ఇవ్వకుంటే మనం ఏమి పొందుకోలేము కదా. గమలీయేలు గారు చెప్తాడు, దేవుడు అనుకుంటే తీసేయడం ఎవరి వల్ల కాదు, దేవుడు తీయాలి అనుకుంటే ఉంచడం కూడా ఎవరి వల్ల కాదు. కానీ ఈరోజు ఎవరిని దేవుడు ఇష్టపడతారు, ఎవరిని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తారు అంటే ఒక దానియేలు గారి జీవితాన్ని తీసుకోండి, ఒక యోబు గారి జీవితాన్ని తీసుకోండి, మనకు నేర్పిస్తున్న అద్భుతమైన విషయం ఏంటి అంటే భయమో భక్తి మనం కలిగి ఉండాలి. అలాంటి భయభక్తులు నేర్పే స్థలమై ఉండాలి ఈ స్థలం. మహాజ్ఞానం మాత్రం నేర్చుకుంటే సరిపోదు, అది ఎప్పుడైనా ఒకసారి మనల్ని కాస్త వెరితరలే ఇస్తుంది. ఎందుకంటే నేను బాగా తెలివిగలవాడను, నేను బాగా చదువుకున్నాను, నాకు బాగా డబ్బు ఉంది, నాకు బాగా అందం ఉంది అని. అదే భయభక్తులుంటే ఇన్నున్నా నేనెంతండి అంటారు. ఒక్క మాట దానియేలు గారి జీవితంలో జరిగింది మీకు చూపిస్తాను నేను. దానియేలు గ్రంథము మనకు తెలుసు కదా, రాజుకి కల వచ్చింది, కల భావం చెప్పవలసి వచ్చింది, అంతా వెతికారు, చివరికి దానియేలు గారి ద్వారా విషయం తెలుస్తుంది కదా, అప్పుడు జరుగుతున్నా చెప్తున్నాను మీకు. ఇప్పుడు దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము అందరూ చూడండి, అందరూ అండర్లైన్ చేసుకోండి. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. ఎంత తగ్గింపు కదా. రాజుకి కలొచ్చింది, మర్చిపోయాడు. బాబోయ్, దేవతలైతే తప్ప ఇంకెవ్వరు కలని భావాన్ని చెప్పలేరు అన్నారు మేధావులు. రాజ్యంలో ఉన్న ఈ లోక సంబంధమైన జ్ఞానులు చెప్పిన మాట ఏంటి అంటే, మీకు వచ్చిన కళ ఏంటో చెప్తే మేము భావం చెప్తాం, అంతేగాని కళను భావాన్ని కూడా చెప్పమంటే ఎలా? అది ఎవరి వల్ల కాదు అన్నారు కదా. ఎవరి వలన కానిది ఎవరి వల్ల అయ్యింది కదా. అయ్యేటప్పుడు మనమైతే ఆ ప్లేస్ లో ఉంటే ఏం చేస్తాం చెప్పండి మీరు? మనమైతే ఆ ప్లేస్ లో ఉంటే ఏం చేస్తామో తెలుసా? చూసావా, రాజ్యంలో అంతటి తెలివిగలడు ఎవడు, కాళ్ళు ఎగరేస్తాం. ఇక ఆ రోజు నుంచి మనం ఆ దారిని వెళ్తుంటే ఎవరు చూసినా మనం చూసి ఎగరాలి, అయ్యగారు నమస్కారం అండి, జ్ఞాని గారు నమస్కారం అండి, అయ్యగారు నమస్కారం అండి అన్నారు. ఎందుకు? ఎవరు చేయని పని మనం చేస్తున్నాం కాబట్టి. కానీ దానియేలు గారు రాజుకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? రాజా, మీ కలభావాన్ని నేను చెప్తాను,
కళను కూడా చెప్తాను. కానీ మీ కళను గాని కళభావాన్ని గాని నేను చెప్తున్నాను అంటే ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన చెప్తున్నాను అలా అనొచ్చు. అక్కడ నాకు భయం ఉంది కాబట్టి, నాకు భక్తి ఉంది కాబట్టి, నాకు తెలివి ఉంది కాబట్టి, నా దేవుడు నా పక్షాలు ఉన్నాడు కాబట్టి మీ సమస్యకు నేను పరిష్కారాన్ని చూపించగలను అంటాం మనమైతే. కానీ చెప్పగలుగుతూ ఉన్న స్థితిలో ఒక విషయాన్ని పిలిచి రాజుకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన చెప్తున్నాను అనుకుంటావేమో, ఒకవేళ నువ్వు కాదు. మర్మములు బయలుపరచగలిగిన దేవుడు అక్కడ ఉన్నాడు. నా ద్వారా ఈ విషయాన్ని మీకు అంటే నేను జీరో, నాదేమీ లేదు. నేను కాకపోతే మరొకరు ఎంచుకుంటాడు దేవుడు, నా వలన కాకపోతే మరొకరి వలన చేయించుకుంటాడు దేవుడు. అది ఆయన ఇష్టం. కానీ ఈ పనిలో నన్ను వాడుకుంటున్నాడే, అది సంతోషం. ఇదండి మేధావులు చెప్పే మాట, భయభక్తులు కలిగిన వారు చెప్పే మాట. భయము భక్తి కలిగిన వారు తమ మాటలో కూడా దేవునికే మహిమ రావాలని కోరుకుంటారు తప్ప ఇది నా గొప్పతనము అనే పదాలు ఇండైరెక్ట్ గా కూడా వాడరు. డైరెక్ట్ గానే కాదు, ఇండైరెక్ట్ గా కూడా వాడరు. ఇక్కడ వాడచ్చు కదా దానియేలు గారు కాదు, చూసిన వాళ్ళే చెప్పవచ్చు. ఏమని కళను గాని భావాన్ని గాని చెప్పగానే ఏమనొచ్చు అందరూ? అబ్బా ఎంత గొప్ప జ్ఞానం నీది, నా రాజ్యంలో ఎంత మంది ఉన్నప్పటికీ ఎవరు ఈ పని చేయలేకపోయారు, ఆహా ఓహో అనాలి. కానీ ప్రతి సందర్భంలో కూడా ఇలా అనుకుంటారేమో రాజా, ఇది నా జ్ఞానం కాదు, ఇతర మనుషుల కంటే విశేషమైన జ్ఞానం నాకేదో ఉందని నువ్వు అనుకుంటావేమో. పరలోకమందున్న దేవుడు బయలుపరచకపోతే నేను ఈ విషయాన్ని నీకు చెప్పేవాడిని కాదు. కాబట్టి ఈ రోజు మన జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే సామెతల గ్రంథంలోని ఒక మాట చూపిస్తాను మీకు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి విడిచిపెట్టు, అప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు ఎవరవుతావు చెప్పాలి మీరు. అంటే ఇక్కడ జనరల్ గా మనందరం చేసే ఒక పెద్ద బ్లెండర్ మిస్టేక్ ఏంటి అంటే చెడుతనాన్ని విడిచిపెట్టాం, భయభక్తులు కలిగి ఉండాం, కానీ జ్ఞానులు అనుకుంటాం. మన చెడు విడిచిపెట్టాం, స్వార్థం, అసూయ, పక్షపాతం, ఎదుటి వారు బాగుపడితే ఓర్చుకోలేకపోవడం, లేదంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, వీటిలో ఏదో ఒక దానిలో ఇరుక్కుపోయి ఉంటాం. వీటిలో ఇరుక్కున్నాము అంటే దేవుని యందు భయభక్తులు ఎక్కడో ఆటోమేటిక్ గా మిస్ అయినట్టే. ఈ రెండు ఉన్నప్పటికీ మనం ఏమనుకుంటా తెలుసా? నా అంత బాగా ఎవడు చెప్పడు, నా అంత లోతు ఎవరు స్టడీ చేయడు, నేను వెళ్ళిన చోట్లకి ఎవరు వెళ్ళరు, నాన్ని ప్రసంగాలు ఎవరు చేయరు, నాకు వచ్చే వ్యూస్ ఎవరికి అదివే కదా ఈరోజు సమాజంలో తిరుగుతున్నవన్నీ కావచ్చు. గాని దేవుని దృష్టిని ఆకర్షిస్తుందా నీ జ్ఞానం? దేవుడు మెచ్చుకునేలా ఉందా నీ జ్ఞానం? మనుషులు మెచ్చుకుంటారు, పడేస్తారు, పొగుడుతారు, తిడతారు, ఇది మనకి శాశ్వతం కాదు. మరి ఏది శాశ్వతం? ఆయన మెచ్చుకోవాలి కదా. ఆయన మెచ్చుకునే కదా చెప్పారు ఈ మాటలన్నీ. దానియేలు నీవు బహుప్రియుడవు. ఎందుకు అంత పెద్ద మాట ఎందుకు వాడారు ఆయన? యేసుక్రీస్తుకు వాడారంటే అర్థం ఉంది కదా, ఉందా లేదండి? పరలోక వైభవాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి తండ్రి కోరిక మేరకు తన శరీరాన్ని నలుగుగొట్టుకుని మన కొరకు రక్తాన్ని చిందించారు కాబట్టి అబ్బా నాకు ఇష్టమైన పని చేసా బిడ్డ, నువ్వు నాకు ప్రియుడు అన్నారంటే అర్థం ఉంది. మరి దానియేలు గారిని అన్నారు బహుప్రియుడు అని కదా. అంటే ఈ రోజు మనకి ఆ ఛాన్స్ ఉందా? చెప్పాలి, ఉందా? ఉంది. వాడుకుంటున్నావా? నేను బాధపడి చెప్పే ఒక విషయం ఏంటో చెప్పమంటారా? వాక్యం తెలుసు అనుకుని అజ్ఞానంలో ఉండే వారి కంటే జ్ఞానిని అనుకుంటూ అజ్ఞానంలో ఉంటున్నాం మనం. ఎవరికి తెలియని సత్యాలు మాకు తెలుసు, ఎవరు అర్థం చేసుకునే విషయాలు మేము అర్థం చేసుకున్నాం. మేమే జ్ఞానంలో పరిపూర్ణం అనుకుంటూ దేవుని దృష్టిని మాత్రం దాటిపోతున్నాం. ఆయన చూపు మన మీద ఉండకుండా పోగొట్టుకుంటున్నాం. అందుకే ఈ రోజు ఈ మధ్యాహ్నం దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటో తెలుసా? నీకు ఎంత వాక్యం తెలిసినా, నువ్వెంత గొప్ప స్థాయికి వెళ్ళినా, ఎంత పెద్ద నేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా, లేకపోతే నేషనల్ ఇంటర్నేషనల్ సింగర్ అయినా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? అవి కలిగి ఉంటే నేను ప్రత్యేకంగా ఎవరు జ్ఞాని అని చెప్పక్కర్లేదు. నువ్వు జ్ఞానివి కదా అని ఎవరు నిన్ను అనక్కర్లా. నీ భయభక్తులే నిన్ను జ్ఞానిని చేస్తాయి కదా. నీ భయభక్తులే నిన్ను జ్ఞానిని చేస్తాయి. కాబట్టి ఎవరు జ్ఞాని అంటే సింపుల్ గా చెప్పొచ్చు, సొలొమోను గారు మాత్రమే
కాదు. ఇంకా చెప్పాలంటే పడిపోయి లేచి అద్భుత పాఠాలు చెప్పారు ఆయన, పడకుండానే అద్భుత పాఠాలు చెప్పారు వీళ్ళు కదా. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? వాస్తవానికి యోబు గ్రంథము అనేది, లేక యోబు గారి చరిత్ర అనేది ఆదికాండం కాలానికి సమకాలీన గ్రంథం. జనరల్ గా మనం చదువుతున్నప్పుడు కీర్తనలు ముందు కనిపిస్తుంది కాబట్టి చాలా పీరియడ్ అయిన తర్వాత అనుకోవడానికి లేదు. ఇది ఆదికాండంతో సంబంధం కలిగిన గ్రంథం. ఎలా చెప్తాం మనం దాన్ని? అలాని ఒక చిన్న మాట చూపించి బైబిల్లోనే మీకు నేను ముందుకు వెళ్తాను కదా. ఓకే, నిర్గమాకాండము 6వ అధ్యాయము 2-3 వచనాలు. నిర్గమాకాండము 6వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేనే యెహోవాను. నేనే యెహోవాను. ఓకే, ఏ దేవుడను? నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఇక్కడ ఒక విషయం, దేవుడు అనగానే మనందరికీ తెలుసు తండ్రి. ఆయన పేరేంటి చెప్పాలి? ఆయన పేరేంటి? యెహోవా. ఎందుకంటే మనం అంతా చదువుతాం కాబట్టి ఆదికాండం నుండి. బట్ ఆదికాండంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కట్ట దేవుడు నేను యెహోవాని అని పరిచయం చేసుకోలేదు. మరి మనకు కనబడుతుందిగా దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలోని యెహోవాని కనిపిస్తుంది కదా. మరి నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కట్ట పరిచయం చేసుకోలేదంటున్నారు ఏంటైనా? బైబుల్ తప్పేమో కాదా? నేను ఇప్పుడు ఒక హేతువాదిని అనుకుందాం. మరి నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకే చెప్పలేదు అంటే ఆటోమేటిక్ గా ఆదికాండం 50 అధ్యాయాలు అయిపోవాలి. ఆదికాండం 50 అధ్యాయాల వరకు యెహోవా అనే పేరు ప్రస్తావించలేదని దేవుడు చెప్తున్నప్పుడు మనం 2వ అధ్యాయంలో నా పేరు ఎలా చూస్తాం? నా ప్రశ్న అర్థమైందా? ముందు కన్ఫ్యూజ్ ఉందా? దేవుడే మోషే గారికి మాట చెప్తున్నాడు. మోషే, నీకు మాట చెప్తాను విను, నీకు నా పేరు చెప్తున్నా యెహోవానని. నీకంటే ముందుందే ఆదికాండం, అందులో నీకంటే ముందు భక్తులున్నారే, అబ్రహాము, నా స్నేహితుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నేను చెప్పాను కదా. వాళ్ళకి నేను నా పేరు ఏమని పరిచయం చేసుకున్నానో తెలుసా? సర్వశక్తి గల దేవుడునని పరిచయం చేసుకున్నా. వాళ్ళకి నా పేరు చెప్పలా. నేను ఏ పేరు? యెహోవా అనే పేరు చెప్పలా. నీకే మొదటి ఇంట్రడ్యూస్ చేస్తున్నా నా పేరు అన్నారు కదా. మరి అలాంటప్పుడు అబ్రహాము గారి కంటే ముందు, ఇంకా చెప్పాలంటే హనోకు కంటే ముందు, ఇంకా చెప్పాలంటే ఆదాము కంటే ముందే ఆ పేరు మనకు కనబడుతుంది కదా ఆదికాండంలో. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి అన్నప్పుడు యెహోవా అనే పేరు వచ్చిందా? ఎక్కడ వచ్చింది? 2వ అధ్యాయం ఉన్నప్పటికీ ఆదాము గారు వచ్చారు, ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేల మంటితో చెయ్యాలి కదా. మరి ఆదాము గారి కంటే ముందే యెహోవా అనే పేరు కనబడుతుంటే నీ వరకు నా పేరు ఎవరికి చెప్పలేదంటున్నారేంటి? దేవుడు అబద్ధికుడా? బైబిల్ తప్ప? చక్కగా చెప్తున్నారు కదా. మరేంటి? దేవుడు చెప్పాడు మాట ఏమని తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడినని పరిచయం చేసుకున్నాను. మీరు ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఆదికాండాన్ని వ్రాసింది, నిర్గమాకాండాన్ని వ్రాసింది, లేక పంచకాండాలు రాసింది మోషే గారు. మోషే గారు పుట్టింది మనకి నిర్గమాకాండంలో కనిపిస్తారు. పుట్టిన ఆయన రాసేటప్పటికి యెహోవా అనే పేరు ఇంట్రడ్యూస్ అయిపోయింది కాబట్టి మనకి 2వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా అనే పేరు కనిపిస్తుంది. ఎందుకంటే ఈయన వచ్చి రాసేటప్పటికి ఆ పేరు వచ్చేసింది కాబట్టి. నోదు అనే దేశం కూడా అలాగే కనిపిస్తుంది మనకి. వాస్తవానికి పెలేగు గారు పుట్టినప్పుడు దేశాలుగా విభాగింపబడింది, 10వ అధ్యాయంలో కనపడింది. కానీ మనకి కయీను గారు నోదు దేశం వెళ్లి వివాహం చేసుకుని పిల్లలుగా అన్నట్టు కనిపిస్తుంది. వీటన్నిటికీ మూలం ఏంటి అంటే మోషే గారు రాశారు కాబట్టి, ఆయన రాసేటప్పటికి పేర్లు వచ్చేసాయి కాబట్టి. అర్థమైందని నేను చెప్పింది? వచ్చేసాయి కాబట్టి. కానీ మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ఏమని పరిచయం చేసుకున్నారని ఆయన చెప్పారు అంటే నేను సర్వశక్తి గల దేవుడు. నిజంగా అలాగే పరిచయం చేసుకున్నారా? ఆ పదం మనకు ఆదికాండంలో కనిపిస్తుందా అంటే ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా అతనికి ప్రత్యక్షమై, అమ్మయ్య చెప్పేసుకుంటున్నారు ఏమని? నేను చెప్పాలి, నేను ఏమని పరిచయం చేసుకున్నారు? ఆయన సర్వశక్తి గల దేవుడను అని పరిచయం చేసుకున్నారు. ఇప్పుడు మీరు యోబు గ్రంథాన్ని తీస్తే, యోబు గ్రంథాన్ని చదివారు ఎవరైనా? ఎన్నిసార్లు చదివారు? ఎన్నిసార్లు అండి? వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఇప్పుడు మీకు ప్రశ్న,
సర్వశక్తి గల దేవుడు అనే పదం యోబు గ్రంథంలో ఎన్నిసార్లు ఉంది? మీరు అడుగుతారా తెలియదు కాబట్టి లెక్క పెట్టలేదు. అది కృష్ణ అన్న గారు చెప్తున్నారు 33 సార్లు ఉందట. మీరు బాగా గమనిస్తే యోబు గ్రంథం అంతా మనకు సర్వశక్తుడు అనే పేరుతోనే కనిపిస్తుంది. దీనికి దానికి సంబంధం ఏంటి అనుకోవద్దు మీరు. యోబు గ్రంథము ఆది కాండంతో సమకాలీన గ్రంథం అని చెప్పడానికి తీసుకొచ్చిన పాయింట్ ఇది. నేను అర్థమైందండి. ఆది కాండంలో మనకు కనిపించే భక్తులు ఎవరు? మెయిన్ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గారు. వాళ్ళకే దేవుడు తనని ఏమని పరిచయం చేసుకున్నారు? సర్వశక్తి గల దేవుడు అని పరిచయం చేసుకున్నారు. ఇప్పుడు యోబు గ్రంథంలో ఎక్కడ చదివిన దేవుడు ఏ పేరుతో కనబడతారు అంటే ఖచ్చితంగా ఈ గ్రంథము ఆది కాండంతో సమకాలీన గ్రంథమై ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆ పేరుతోనే యోబు గ్రంథంలో మనకు కనిపిస్తున్నారు కాబట్టి. దాని తర్వాత అయితే ఆటోమేటిక్ గా ఏ పేరుతో కనబడాలి? యెహోవా అనే పేరుతో కనిపించాలి కదా. ఇప్పుడు మీకు ఈ విషయాలను ఎందుకు చెప్తున్నాను అంటే మహాజ్ఞానం ఆది కాండం దగ్గరే ప్రారంభమైంది. మహాజ్ఞాన సంగతులు అప్పుడే ప్రారంభమయ్యాయి. కానీ దేవుణ్ణి అడిగి పొందుకున్న తర్వాత సొలొమోను గారి దగ్గరే ప్రారంభమైంది అనుకుంటున్నాం మనం. వాస్తవం చెప్పాలంటే సొలొమోను గారి కంటే ముందు కూడా జ్ఞానవంతులు ఉన్నారు, లేరా? అసలు సొలొమోను గారి కంటే ముందు జ్ఞానవంతులు ఉన్నారా? ఆయనతో జ్ఞానం ప్రారంభమైందా? మీకు తెలిసింది చెప్పండి, ఏం బాధలేదు. మీకు తెలిసింది చెప్పండి రా. మాకు తెలిసింది సొలొమోను గారు అంటారా? తప్పేం లేదు. బైబిల్ ఎవ్వరు పండితులు కాదు. ఇది మహాసముద్రం. ఎంత తెలిసినా నీటి బొట్టులో 60 వంతో తెలుస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ ఎవరు మేధావులు ఉన్నారు, గొప్ప గొప్పలు ఉన్నారు, ఏం ఫీల్ అవ్వక్కలు, అందరూ ఈక్వల్. అర్థమైందా? సొలొమోను గారి కంటే ముందు జ్ఞానవంతులు ఉన్నారా? ఒక మాట చూద్దాం. అంటే కొంతమంది కన్ఫ్యూజ్ గా ఉన్నారు, కొంచెం రిఫరెన్స్ కూడా దొరుకుతుంది కదా. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 29, 30, 31 వచనాలు. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుకుంటున్నాం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యం. అబ్బా ఎంత జ్ఞానం అండి! జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. ఎంత నచ్చుంటారో ఆయన అడుగుతుంటే కదా. నాకు జ్ఞానం ఇవ్వయ్యా అని అడగగానే అబ్బా ఇలా అడిగినాడు ఎవరు లేడురా బాబు, తీసుకో అన్నారు. ఏమేమి ఇచ్చారట? బుద్ధినిచ్చారట, జ్ఞానమునిచ్చారట, వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సుని ఇచ్చారట. ఇచ్చను కనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము అంతకు ముందు తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండేను. అంటే అంతకుముందు జ్ఞానం ఉన్నారా? 2 దేశాలు కనిపిస్తున్నాయి. ఒకటి తూర్పు దేశము, 2 ఐగుప్తి దేశం. ఈ 2 దేశాలలో జ్ఞానవంతులు ఉన్నారు సొలొమోను గారి కంటే ముందు. సొలొమోను గారి కంటే ముందు జ్ఞానవంతులు 2 దేశాలలో కనిపిస్తున్నారు. దేశాలలోనేనా అంటే 31వ వచనం. అతడు సమస్తమైన వారి కంటేను ఎజ్రాహీయుడైన ఏతాను కంటేను మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దాను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను. సొలొమోను గారికి దేవుడు జ్ఞానమునిచ్చే నాటికి తూర్పు దేశాలలో జ్ఞానం ఉంది, ఐగుప్తు దేశాలలో జ్ఞానం ఉంది. ఎజ్రాహీయుడైన ఏతాను జ్ఞానవంతుడు, అలాగే మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దా అనేవారు సొలొమోను గారి కంటే ముందు జ్ఞానవంతులుగా ప్రపంచంలో చలామణి అయినవారు. వీరికి మించిన జ్ఞానం ఇప్పుడు దేవుడు ఎవరికి ఇచ్చారు చెప్పాలి? ఎవరికి ఇచ్చారు? సొలొమోను గారికి ఇచ్చారు. కానీ అధిక జ్ఞానం ఇబ్బందిని కలిగించింది కొన్ని సందర్భాల్లో. దేవుడు ఏది వద్దంటే అది చేశారు ఆయన, అవునే కాదా? ఇశ్రాయేలీయులకు రాజైన వ్యక్తికి ఎక్కువ మంది భార్యలు ఉండకూడదు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట. ఐగుప్తు గుర్రాలు అసలే ఉండకూడదు, వెండి బంగారాలు ఉండకూడదు. అదే సంపాదించారు ఎవరు? ఎందుకని? జ్ఞానం ఎక్కువైపోయి చేసిన పని అంటారా? జ్ఞానం ఎక్కువయ్యని మనం చెప్పలేం, కానీ భయభక్తులు లేకపోవడం వల్ల మాత్రం అయి ఉండొచ్చు. అన్ని తండ్రి సమకూర్చిపెట్టారు. ఆ పైపెచ్చు హేరాము గారికి ముందే అన్ని చెప్పేశారు, నా కొడుకు వస్తే అన్ని సమకూర్చేయమని. ఇంకేం తెలియలేదు కదా. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఇంత జ్ఞానాన్ని సంపాదించిన సొలొమోను గారి పేరును తూరు రాజును తిట్టడానికి వాడుకోవట్లేదు దేవుడు. ఎందుకు అంటే నేను సొలొమోనుకి ఇచ్చిన పడి లేచాడు, కానీ పడకుండా జాగ్రత్త పడిన వాడెవరు? దానియేలు. పడకుండా జాగ్రత్త పడిన వాడెవరు చెప్పాలి మీరు? దానియేలు. ఎక్కువ మంది భార్యలు వద్దంటే ఎక్కువ మందిని చేసుకున్నారు సొలొమోను గారు.
అసలే వద్దనుకున్నారు అంటే అవకాశం కూడా లేదనుకున్నది వేరే విషయం. అసలు వద్దు అనుకున్నారు. కానీ దేనికి భయపడకుండా, ఒక నింద వేయడానికి కూడా అవకాశం లేకుండా బ్రతికిన దానియేలు గారి జీవితాన్ని చూసినప్పుడు దేవుడు జ్ఞాని అంటే ఇలా ఉండాలి అని మనకు ఒక మాదిరిని చూపించడానికి ఇష్టపడ్డారు. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకున్న మాట, దానియేలు కంటే నీవు జ్ఞానవంతుడివి, నీకు మరుగైంది ఏమీ లేదు అని తిరుగుతున్నాడు తూరు అధిపతిని. కాబట్టి ఈ రోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? సొలొమోను గారిలో జ్ఞానాన్ని అడిగి బ్రతకలేక పడిపోవడం కంటే, అడగకపోయినా భయభక్తులు కలిగి జ్ఞానవంతులుగా బ్రతకడానికి ఈ రోజు మనకు అవకాశం ఉంది. ఇది కావాలి అనుకుంటే మనం చేయాల్సింది చాలా చిన్న పని. ఏంటది? భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జిస్తే చాలు. భయభక్తులుండి చెడుతనం చేసిన కుదరదు సుమా. చెడుతనము చేయకుండా భయభక్తులు లేకపోయినా కుదరదు సుమా. భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనమును విడిచిపెట్టాలి. దేవుని దృష్టిలో మాత్రమే జ్ఞానులు అవ్వాలి. నాకు నేనే జ్ఞానిని అనుకోకూడదు, ఎదుటి వారి చేత జ్ఞాని అనిపించుకునే ప్రయత్నము చేయకూడదు. మరి ఎవరనాలి మనల్ని జ్ఞానులని? దేవుడు. కాబట్టి దేవుడు జ్ఞాని అనాలి అంటే మనకు కావాల్సింది ఏంటి? అలాంటి భయభక్తులు కావాలి అంటే ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానించాలి, ధ్యానించే వారితో సహవాసం కూడా చేయాలి. సహవాసముగా కూడుకొనుట మానొద్దు అంది బైబిల్ కదా. ఆది అపోస్తులు ఏం చేశారు? ఇంటింట కూడుకున్నారు అందరూ. ఎందుకు? సహవాసం చాలా అవసరం. ఒకవేళ ఇద్దరు జత కూడి నడవడం మంచిది అన్నారు సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో. ఎందుకంటే ఒకటి పడిపోతే లేపడానికి కదా. కానీ మన సహవాసం ఇవాళ దైవ సంబంధమైన పిల్లలతో ఉంటుందా? ఉంటుందా? దైవ సంబంధమైన పిల్లల్లో కూడా లోక సంబంధమైన పనులు చేసేవాళ్ళు ఎంచుకుంటాం మనం. కొంచెం గట్టిగా మాట్లాడి మనల్ని కోపగించుకొని రోజు బైబిల్ చదవమనే వాళ్ళను, లేదా రోజు ప్రార్థన చేయమనే వాళ్ళను, రోజు దేవుని వాక్యం వినమనే వాళ్ళ మాటలు మనకు పెద్దగా చెవికి ఎక్కువ కదా. ఈవిడితో మాట్లాడితే ఎప్పుడు ఇలాగే చెప్పుద్దండి, ఈవిడొద్దు మనకి. ఎవరు కావాలి మరి? ప్రార్థన చేసుకున్నావా? నేనే చేసుకున్నా. సరే ఇలా ఇట్లా పక్కింటి ఆవిడ ముచ్చట్లు చెప్పుకున్నాడు, మనకు భలే హాయిగా ఉంటుంది. ఇదే అదే చేసేవాళ్ళు మనకి నచ్చుతారు. కానీ ఖచ్చితంగా దాన్ని ఏమంటారు, నిలదీసే వాళ్ళు మనకి నచ్చరు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నింద వేయడానికి కూడా మన విషయంలో ఎదుటివారు భయపడాలి అంటే మనం పెద్ద పెద్ద ప్రయోగాలు ఏం చేయక్కర్లేదు. భయము భక్తి కలిగి జీవిస్తే, భయము భక్తి వినయము కలిగిన వారి దగ్గర నేను నివసిస్తానని చెప్పారు కదా. కాబట్టి అది మన జీవితంలో తప్పకుండా కావాలి. అలా కావాలి అంటే, లేక దేవుడే మనతో నివసించాలి అంటే, ఈ దేహం, సంఘం అంటే, రాజ్యం అంటే 10 మంది కూడేదే కాదు కదా. ఫైనల్ గా క్రొత్త నిబంధనల సంఘం అంటే ఏది? దేవుని ఆలయం అంటే ఏది? మనదే, మన ఈ దేహమే కదా. ఈ దేహంలోని ప్రతి అవయవము కూడా దేవుని పనికి వాడాలి, దేవుని పనికి ఖర్చు అవ్వాలి. అప్పుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారమని అర్థమవుతుంది కదా. మనకి అబ్రహాము గారి విషయంలో కనిపించే ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఇస్సాకు గారిని బలి ఇవ్వమని అడిగారు. ఆయన ఇవ్వడానికి సిద్ధపడిపోయారు, తీసుకెళ్లిపోయారు. లాస్ట్ మినిట్ లో దేవుడు ఆపినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? దీన్ని బట్టి నీకు దేవుడంటే ఎంత భయమో నాకు అర్థమైంది అబ్రహాము అన్న. భయం అంటే ఏంటి? దేవుడు ఏది చెయ్యమంటే అది చెయ్యగలిగినప్పుడు మనకు భయం ఉన్నట్టు, ఏది చెయ్యొద్దన్నారో అది చేయకుండా మారినప్పుడు భయం ఉన్నట్టు. కానీ మనం ఏం చేస్తాం? రివర్స్ చేస్తాం. చెయ్యొద్దన్న పాపం చేస్తాం, చెయ్యమన్నది చెయ్యం. అందుకే మనకేమి లేదని మనకు అర్థమైపోతుంది. భయము భక్తి రెండూ లేవు. రెండిట్లో ఒకటి లేకపోయినా లోపమే, కానీ రెండూ కావాలి. మీరు ఎక్కడ చదవండి, భయము భక్తి జంట పదాలు, భయము భక్తి జంట పదాలు. ఒకటి ఉంటేనే రెండో దానికి విలువ. భయముండి భక్తి లేకపోతే విలువ లేదు, భక్తి ఉండి భయం లేకపోయినా విలువ లేదు. రెండిటికి మించి ఈ రెండూ లేకపోతే మనం అసలు జ్ఞానవంతులమే కావు. కాబట్టి భయము భక్తి కలిగిన జ్ఞానవంతులుగా ఉన్న రోజు తప్పకుండా పరలోకాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఇవేవో డబ్బులు పెట్టుకుని మార్కెట్ లో కొనుక్కునేవి కాదు. అవును కదా, దొరుకుతాయా? పోనీ ఇప్పుడు మార్కెట్కి వెళ్ళొద్దండి, ఆన్లైన్ లో పెట్టుకుంటారు, ఆర్డర్ పెట్టుకుంటారంటే కూడా దొరికేవి కావు. మరి ఎలా వస్తాయి? నిత్యము వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుడంటే భయముతో కూడిన వాక్య ధ్యానం అనుకుంటే, చాలా మందిని చూస్తుంటాను నేను. చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ వెళ్తూ ఉంటాను. వరంగల్, కర్నూలు అలా సైడ్ వెళ్తే 2000 మంది కూడా ఉంటారు. కొన్ని చోట్లేమో పిన్ డ్రాప్ సైలెంట్ గా వింటారు, కొన్ని చోట్లేమో పాస్టర్సే కట్టు జరుపుకొని సీటు జరుపుకొని వాళ్ళు మాట్లాడుకొని వీళ్ళు మాట్లాడుకొని చేస్తుంటారు. అప్పుడు అనిపిస్తుంది నిజంగా విశ్వాసలే బెటర్ ఏమో, శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నారు అనిపిస్తుంది. అంటే ఎందుకు అలా జరుగుతుంది అంటే ఒకటే చెప్తా నేను, ఏం లేదు లేక కదా. బోధకుడైనా విశ్వాస అయినా దేవుని దృష్టిలో ఇద్దరు
సమానమే, మనం ఎప్పుడు విద్యార్థులమే. మీకంటే కొంచెం ముందు ఇక్కడికి ఎక్కామేమో మాట్లాడడానికి, రేపు మీరు వస్తారు. కాబట్టి అందరం దేవుని దృష్టిలో సమానం. దేవుడు మనలో చూసేదేంటి? భయాన్ని, భక్తిని. భయభక్తులు కలిగి ఉన్న వారు మాత్రమే దేవుని దృష్టిలో జ్ఞానులు. అలాంటి జ్ఞానులు కావాలని కోరుకుంటున్నాను. అలాంటి జ్ఞానం సంపాదించడానికి ఈ స్థలం ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాను.